హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. వైఎస్ఆర్ చేతకు సంబంధించి మనకు అంటే చాలా మందికి అయితే డౌట్స్ అయితే ఉన్నాయి. మనకు అమౌంట్ అనేది వేస్తారా వేయరా, ఇంకా అమౌంట్ అయితే రాని వారి పరిస్థితి అయితే ఏంటి, మరి ఎప్పుడు వేస్తారు, దీనికి సంబంధించి లాస్ట్ డేట్ ఏంటి, మెసేజ్ అయితే రాలేదు, ఎలా చెక్ చేసుకోవాలి, ఇలా వివిధ కారణాలు అయితే ఉన్నాయి, అంటే క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. మరియు దీనికి సంబంధించి ఈ యొక్క పథకానికి సంబంధించి మీరైతే తెలుసుకోవాలంటే కంప్లీట్గా ఈ యొక్క వీడియో అయితే చూడండి. అలాగే మన ఛానల్ అయితే కొత్తగా ఎవరైనా చూస్తున్నా లేదా చూస్తున్న వారందరూ ప్రతి ఒక్కరైతే వీడియో అనేది యూస్ఫుల్ అని తెలిస్తే కనుక కంపల్సరిగా వీడియో అయితే లైక్ చేయండి. అలాగే మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో రావడానికి అయితే మన ఛానల్ అనేది అయితే కంపల్సరిగా యూస్ఫుల్ అయితే అవుతుంది. ఛానల్ అనేది కంపల్సరిగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అలాగే ఈ యొక్క పథకాలకు సంబంధించి ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఏవైనా డౌట్లు ఉంటే కనుక కింద కామెంట్లు అయితే తెలియజేయండి. ఇక ముఖ్యంగా వైఎస్ఆర్ చేతకు సంబంధించి చూసుకున్నట్టయితే అండి, మనకు మార్చి 7వ తారీఖున అయితే రిలీజ్ చేశారండి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు. ఈ యొక్క పథకానికి సంబంధించి చూసుకున్నట్టయితే మహిళలకు సంబంధించి 45 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల వరకు ఉన్న మహిళలకైతే అర్హత ఉన్న ప్రతి ఒక్కరి మహిళల ఖాతాలో అయితే అమౌంట్ అయితే వేయడం జరుగుతుంది. మరి ఈ పథకానికి సంబంధించి ఆల్రెడీ వేశారు కదా, అంటే వేస్తూ ఉన్నారు. అంటే మనకు 7వ తారీఖు నుండి ఈరోజు 13వ తారీఖు కాబట్టి ఇంకా అంటే 12వ తారీఖు కాబట్టి ఇంకా వేస్తూ ఉన్నారు. మనకు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క పథకానికి సంబంధించి డేట్ అనేది అయితే అంటే వేస్తామన్న దానిపై చూసుకున్నట్టయితే మార్చ్ 20 తారీఖు వరకు అయితే వేస్తామని అయితే చెప్పడం జరిగిందండి. ఇది చాలా మందికి అయితే తెలియదండి. మనకు అదేంటంటే వేసిన 2-3 రోజుల్లోనే రాలేదు, మనకు అమౌంట్ అనేది మెసేజ్ కూడా రాలేదు అనేది అయితే అడుగుతున్నారు. ఈ పథకానికి సంబంధించి చూసుకున్నట్టయితే మార్చ్ 20 తారీఖు వరకు అయితే కంపల్సరిగా వేస్తారండి. మీరైతే చెక్ చేసుకోవాలి. అలాగే మనము ఏ విధంగా చెక్ చేసుకోవాలనే దానిపై అయితే మరో వీడియోలో అయితే మీకు క్లియర్గా అయితే చెప్తానండి. మీరైతే మీ మొబైల్ అని డైరెక్ట్గా చెక్ చేసుకోవచ్చు మీ యొక్క ఆధార్ నెంబర్ ఉంటే కనుక. మరియు ఈ పథకానికి సంబంధించి చూసుకున్నట్టయితే ఇంకా అంటే చాలామంది అయితే ఇదే డౌట్ అయితే అడుగుతున్నారండి, వేస్తారా వేయరా అని. కంపల్సరిగా వేస్తారు. మరి ఇంకో డౌట్ అయితే ఉందండి, మనకు ఎన్నికల కోడ్ అనేది అయితే మార్చి 15వ తారీఖు నుండి అయితే అమలు అవుతుంది కదా. మరి ఈ మార్చి 15వ తారీఖు నుండి అమలు అవుతున్న కోడ్ని దృష్టిలో ఉంచుకొని ఏ పథకానికి సంబంధించి కూడా మనకు అమౌంట్ అయితే రిలీజ్ చేయరు అని అయితే అంటున్నారు కదా. మరి ఈ పథకానికి సంబంధించి అమౌంట్ అనేది వేస్తారా వేయరా, మనకు 15వ తారీఖు వరకే టైం ఉందేమో అనేది అయితే కూడా చాలామందికి అయితే డౌట్ అయితే క్రియేట్ అయింది. ఇదైతే డౌట్ అయితే పెట్టుకోవద్దండి మీరు. మనం ఆల్రెడీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మార్చి 7వ తారీఖున అయితే సభ అనేది నిర్వహించి అమౌంట్ అనేది అయితే రిలీజ్ చేశారు కాబట్టి మనకు టైం అయితే ఇచ్చారు కాబట్టి మనకు ఓన్లీ అమౌంట్ రిలీజ్ చేయడమే ప్రాసెస్ కాబట్టి ఈ యొక్క ప్రాసెస్ అనేది అయితే 20 తారీఖు వరకు అయితే జరుగుతుంది. ఇది చాలామంది అయితే అంటున్నారు, మనకు ఎన్నికల కోడ్ అనేది వచ్చేస్తుంది, ఇక అమౌంట్ అనేది వేయరేమో, అంటే ముందు ఉన్న వారికి అయితే వేసేసారు, మనకు వేయరేమో అనేది అయితే అంటూ ఉన్నారు. సో అదైతే లేదండి. మార్చి 20 తారీఖు వరకు అయితే మనకు టైం ఉంది కాబట్టి మార్చి 20 వరకు అయితే అమౌంట్ అయితే అర్హత ఉన్న ప్రతి ఒక్కరి ఖాతాలో అయితే వేస్తారండి. అదేవిధంగా మీరు మొబైల్ అయితే చెక్ చేసుకుంటూ ఉండండి, మెసేజ్ రూపంలో అయితే రావడం జరుగుతుంది. లేదా మీరు డైరెక్ట్ మీరు అకౌంట్ నెంబర్ అనేది తీసుకెళ్ళి బ్యాంక్లో చెక్ చేసుకున్నట్టయితే మీ బ్యాలెన్స్ అనేది పడిందా లేదా అన్న దానిపై కూడా మీకు క్లారిటీ అయితే రావడం జరుగుతుంది. లేదా మీకు మొబైల్ అని మీరే ఇంట్లోనే ఉండి డైరెక్ట్గా చూసుకోవచ్చు అనే దానిపై అయితే కూడా మీకు మరో వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానని, ఏ విధంగా చెక్ చేసుకోవాలి మీరైతే ఈ స్కీమ్కి సంబంధించి స్టేటస్ అనేది ఏ విధంగా ఉంది అన్న దానిపై అయితే కూడా చెప్తానండి. సో ఇదండి లేటెస్ట్ అప్డేట్. మీకు వీడియో నచ్చినట్టయితే వీడియో అనేది కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి. మరియు ఈ యొక్క స్కీమ్స్కి సంబంధించి ఏ చిన్న డౌట్ ఉన్నా కింద కామెంట్లు అయితే తెలియజేయండి. థ్యాంక్ యూ.